హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మమ్మ స్టైల్ పాత పద్ధతిలో చేపల కర్రీ అయితే చూపిస్తుందండి. మా అమ్మమ్మ స్టైల్లో ఇందుకు ఒక చేప తీసుకొని శుభ్రంగా ఇలా ముక్కలు కొట్టించుకొని వాష్ చేసుకోవాలండి. ఉప్పు పసుపు అన్నీ వేసుకొని ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిటికెడంతా మెంతులు, ఒక అర స్పూను జీలకర్ర, చిన్న ముక్క కొబ్బరి, ఒక ఉల్లిపాయల సగం ఇలా ముక్కలు చేసుకోవాలండి. కొంచెం అల్లము, కొంచెం చిన్న ఉల్లిపాయలు. అల్లం అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీలో అల్లం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ధనియాలు అనేది కొంచెం లైట్గా వేయించుకోవాలండి, ఎక్కువ వేయించుకోకూడదు. అలాగే మనకి మెంతులు, జీలకర్ర కూడా వేయించుకోవాలి ఇందులోనే. ఇవి మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేగితే చాలు. ఎక్కువ వేగితే మనకి చేదు అనేది వచ్చింది కాబట్టి లైట్గా వేపుకోవాలి. ఇదిగోండి, ఇలా చిన్న మిక్సీ జార్లో తీసుకొని ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, మనము మిక్సీలో వేసుకోకపోతే రోట్లో అయినా దంచుకుంటే మనకి ఇంకా కర్రీ అనేది చాలా బాగుంటుంది. కానీ నేను ఇవాళ మిక్సీలో అయితే చేస్తున్నానండి. ఇదిగోండి, మనం ఏ బాండీలో అయితే చేసుకుంటామో ఆ బాండీలోకి మనం చేప ముక్కలను అయితే తీసుకోవాలండి డైరెక్ట్గా. ఇప్పుడు ఇందులో మనకి కర్రీకి సరిపడినంత ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు. ఇది డైరెక్ట్గానే ఇలా అన్నీ కలిపేసే పెట్టాలండి. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. మనకి కర్రీకి సరిపడినంత కారం, మనకి చేపల పులుసులోకి కొంచెం కారం పడుతుంది కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఈ కారం అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా ఇదండి ఇలా మెత్తగా పట్టుకొని వేసుకోవాలి. మనకి ఇంకా రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మసాలా మా అమ్మమ్మ అయితే రోట్లోనే నూరేసేది మసాలా. ఇప్పుడు ఒక చిన్న టమాటా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ అయితే వేసుకోవాలండి. ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంటే ఇలాంటి గరిటెతో ఒక 3 గరిటెలు అయితే మనకు ఆయిల్ పడుతుంది. ఇప్పుడు చేప ముక్కల్ని ఇదంతా మనకి బాగా కలిసేలా కలుపుకోవాలండి. చివరిగా ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి మూత పెట్టుకొని. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనకు చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ఇలా కలిపుంచుకోవాలండి. వాటర్ చింతపండు రసాన్ని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకుంటూ ఫస్ట్లోనే కాబట్టి మనకి ముక్క అనేది చెదరదు. తర్వాత గరిట అనేది మనం చేపల కర్రీలో పెట్టకూడదండి. ఇప్పుడు చింతపండు రసం అంతా ముక్కలకు పట్టేలా ఇలా కదుపుకుంటూ ఒకసారి ఇలా అన్నీ సర్దుకోవాలండి. తర్వాత హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికితే చాలండి. సూపర్ కర్రీ, చేపల కర్రీ అనేది తయారవుతుంది. ఇంకా ఈ కర్రీలో ఇంకే మసాలా అనేది ఇంక యాడ్ చేయకూడదండి. గరం మసాలా కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయకూడదు. ఇందాక మనం పట్టుకున్న మసాలానే సరిపోతుంది మనకి కర్రీకి అయితే. ఇంకా మూత పెట్టుకొని మనం హై ఫ్లేమ్లో 10 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. ఇదిగోండి, మనకి ఇలా హై ఫ్లేమ్లో బాగా తెరలాలి చేపల కర్రీ అనేది. ఇప్పుడు మనకి చేప అనేది బాగుంటుందండి, ఉప్పు కారం అన్నీ పట్టి. ఇలా 10 నిమిషాలు తెరలిన తర్వాత మళ్ళీ
10 నిమిషాలు మనము లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకు ఉప్పు కారాలు మనకి చేప ముక్కకు అనేది చాలా బాగా పడుతుంది. ఇలా నూనె పైకి వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత లో ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు చివరిగా నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. మనకి చేప ముక్క అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి. ఇక మనము ఇక ఆఫ్ చేసుకోవటమే. ఎమ్మి అండ్ మా అమ్మమ్మ స్టైల్ అయితే చేపల కర్రీ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మీకు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఎమ్మి మా అమ్మమ్మ స్టైల్ చేపల కర్రీ అయితే చాలా బాగా వచ్చింది.